నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఈరోజు ఇండియా కూటమి కీలక భేటీ జరిగింది. దానికి డీఎంకే, ఆప్ గైర్హాజరైంది. మొత్తానికి ఏదో పెద్ద ప్రణాళిక ప్రభుత్వంపై పెద్ద ప్రణాళికే రూపొందించినట్టు తెలుస్తోంది. ఏం చెప్తారు ఈరోజు ఈ భేటీ గురించి? ఇండి కూటమి అంటున్నాం. షార్ట్ ఫామ్ లో చెప్పాలి. ఇండియా కూటమి నుంచి ఐఎన్డిఐఏ మధ్యన లిస్ట్ ఆప్షన్ కానీ ఇండి కూటమి అంటున్నాం. గతంలో కూడా కాంగి అనేవాళ్ళం. సిఓ కాంగ్రెస్ పార్టీ కాంగి అని. కనుక ఇండి కూటమిలో దాదాపు 25 పక్షాలలో చిన్నా చిత్తుగా ఉన్నాయి, కానీ ప్రధానంగా 4-5 పక్షాలే ప్రధానమైంది. సమాజ్వాదీ పార్టీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, అట్లాగే టీఎంసీ కానీ. ఈ మొత్తం 4 అంటే కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్ కాక మిగతా 4 పక్షాలు కీలకమైంది. మిగతా అన్ని కూడా 1-2 సీట్లు ఉన్నా లేవు. కొన్ని చోట్ల అసలు వాళ్ళకి ఒక్క సీటు కూడా లేదు పార్లమెంట్ లో. నామకే వాస్తే ఉన్నది అన్ని రాష్ట్రాలు లేదు కూడా. ఎక్కడెక్కడో 1-2 సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన పార్టీలే చాలా. అట్లా చూసుకుంటే కూటమిలో పార్టీలు ఎక్కువ, వాసి ఎక్కువ, పాస్ తక్కువ అంటుంది. ఇందులో 2 కూటమి మాత్రమే, 2 పార్టీలు మాత్రం హాజరైన 2 పార్టీలు వస్తారు. కాంగ్రెస్ మినహాయిస్తే కాంగ్రెస్ పెద్దల పత్రం వహించింది. కాంగ్రెస్ కాకుండా సమాజ్వాదీ పార్టీ, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్. తృణమూల్ కాంగ్రెస్ కూడా హాజరు కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ కనుక గెలిచి ఉంటే పశ్చిమ బెంగాల్లో ఇక్కడ రాకపోయేది నేను కూడా చెప్తున్నాను. ఎందుకు రాకపోయేదంటే, నేను గెలిచాను కదా బీజేపీ మీద, మీరు ఎక్కేంత మీరు ఎక్కే, కానీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని గతంలో ప్రశ్నించిన ఆమె రాకపోయింది. కానీ ఇప్పుడు ఎవరు దిక్కు లేకపోతే ఏదో దిక్కు అన్నట్టు ఇవాళ ఏమైందంటే, ఎవరు దిక్కు లేరు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమిని పట్టుకుంటే తప్ప రేపు పొద్దున పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ కొంతవరకు నెగ్గుకు రావచ్చు అని చెప్పి ఇండికుండా ఉన్నారని నేను అనుకుంటాను. లేకపోతే బయటకు పోయేది అధికారంలోకి వస్తే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ వ్యతిరేకంగా పోటీ చేసింది. ఇది తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకంగా. లెఫ్ట్ కూటమి కూడా వాళ్ళు కూడా 6-7 సీట్లకు మిగిలిపోయారు. మొత్తం దేశం అంతా కూడా కేరళలో జరిగింది అదే అనుభవం కదా. కేరళలో ఓడిపోయినారు వాళ్ళు. కానీ కూటమి ధర్మాన్ని కాపాడి వాళ్ళు కూడా వచ్చారు. 2 పార్టీలు కూడా, సిపిఐ సిపిఎం కూడా వచ్చారు. సమస్య లేదు. ఈ 2 పార్టీలు రాని సంగతి మాట్లాడుకోవాలి. వచ్చిన సంగతి నేను చెప్పాను. రాని సంగతి డిఎంకే నాకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళతో కూర్చోబోము, వేరే సీట్లు కేటాయించమని చెప్పి కనిమొలి ఇప్పటికే తొండేశారు. వేరుగా కూర్చుంటారు కూడా రేపు అసలు పార్లమెంట్ లో కూడా. కనుక వాళ్ళకు ఉన్న సీట్లు ఎక్కువ ఆ లెక్కన చూసుకుంటే. అట్లానే ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా సరే, ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చి ఇవాళ రాజ్యసభ సభ్యుల్ని బీజేపీ చేర్చుకుంది. కానీ అట్లా కాకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పరిగణలోకి తీసుకునే లెక్క ఉన్నది. కనుక ఈ 2 ప్రధానమైన పార్టీలు కాంగ్రెస్ మన ఇండి కూటమిలోకి రాలేకపోయినాయి, రావు కూడా అంటున్నాను. గతంలోనే హిమాచల్, హర్యానా ఎన్నికల నుంచి మొదలుకొని వరుసగా ఒకటి వెనుక ఒకటి కొన్ని ఎన్నికలు చూసుకుంటే గోవాలో కానీ, ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పోటీ పడ్డది, ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ పోటీ పడ్డది. కనుక కాంగ్రెస్ పోటీ పడ్డ వల్ల మా ఓట్లు పోయినాయి, బీజేపీకి అవకాశం దక్కింది. కానీ కాంగ్రెస్ ద్రోహం చేసింది అని ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది ఇండి కూటమి పట్ల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పట్ల. ఇటు పక్క రీసెంట్ డెవలప్మెంట్ చూసుకుంటే డిఎంకే కూడా అదే పరిస్థితి, నమ్మక ద్రోహం చేసింది. మరి 40 ఏళ్ల 30 ఏళ్ల 3 దశాబ్దాల స్నేహాన్ని పక్కన పెట్టి డిఎంకే తోని ఇవాళ వాళ్ళు మనం మోసం చేసిరని చెప్పి కూడా డిఎంకే అంటుంది. డిఎంకే గతంలో బీజేపీతో అంటగాగింది. ఆ తర్వాత ఇటు పక్కన వాజ్పేయి గవర్నమెంట్ లో డిఎంకే ఉంది కదా, ఇటు పక్కన ఇప్పుడు కాంగ్రెస్ తో 30 ఏళ్ళుగా జతగలుతుంది. అట్లా చూసుకుంటే మనకు ఈ డిఎంకే కూడా రాలేదు. కనుక ఈ 2 ప్రధాన పార్టీలు రాకపోతే ఇండి కూటమిలో సగం పోయినట్టే, సగం బలం పోయినట్టే లెక్క. అంటే 4 ప్రధాన పార్టీలో 2 పార్టీలు రాలేదు. ఈ ఎట్లాగో ఇండి కూటమిలో పెద్దన పాత్ర వహించేది కాంగ్రెస్ పార్టీ, కానీ ఎట్లా వహిస్తుంది అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఇంకోటి ఏంటంటే, ఈ చిన్న చిన్న పార్టీలు పక్కన పెడితే ప్రధానంగా ఈ 4 పార్టీలు, సమాజ్వాదీ పార్టీ కానీ, లేకపోతే ఇది కానీ, తేజస్వి అదే పార్టీ కూడా ఉంటున్నది కదా మన బీహార్ లో కూడా. వీళ్ళందరూ కూడా చూసుకుంటే మా మీద కాంగ్రెస్ పార్టీ పెత్తనం ఎక్కువైంది అనే మాట వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రతినిధి ఉండొచ్చు, కానీ 99 సీట్లు ఉన్నాయి కదా, వాళ్ళకు 3 ప్రతినిధులు వచ్చారు. ఖర్గే దేశ అధ్యక్షుడు, ఆ తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ. అంటే సోనియా గాంధీ ఏమో దాని కూటమికి చేరుకున్న కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకురాలు. గతంలో 19 ఏళ్లు, దాదాపు 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం వచ్చిన రాహుల్ గాంధీ తప్పించుకొని పక్కకు పోయినా కూడా త్వరగా చెప్పాలంటే ఓటమికి కారణం అని చెప్పి చేసిన రాహుల్ గాంధీ మళ్ళీ ఇప్పుడు అందులో ప్రజెన్స్ ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ ముచ్చట పెడితే కాంగ్రెస్ కుటుంబం ఉండేది అనే విమర్శ కూడా ఉన్నది. అంటే ఒక పార్టీ నుంచి కుటుంబ సభ్యులు ఇద్దరు ప్లస్ ఖర్గే గారు కూడా ఉన్నారు కదా, అట్లా మిగతా పార్టీలో అవకాశం లేదు కదా, పార్టీకి 1-2 మాత్రమే వచ్చారు కదా అని మాట ఉన్నది. మనకి ఏదైనా సరే ఈ 5 అంశాల మీద ఏకాభిప్రాయం మంచి కలుపుతాడు. ఎందుకంటే వచ్చే 2029 ఎన్నికలకు ఎట్లా గెలుస్తామనే ఆలోచన ఇప్పటి నుంచి వద్దంటున్నాను. ఉన్నారు లోపల. కానీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న పనులు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేక పనులు లేవని అంటలేదు.
వాటిని ఎండగట్టడంలో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారని నేను అనుకున్నాను. ఆ ఊహ ఏమనుకున్నానంటే ప్రధాన ప్రతిపక్షంగా మొదలు 99 సీట్లతో ఫస్ట్ టైం అంటే 2014లో 18లో 19లో సాధించలేని ప్రతిపక్ష హోదా రాహుల్ గాంధీకి వచ్చింది కదా లోక్సభలో. అందుకని ఏమంటున్నా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాగా ఉండి కేబినెట్ మినిస్టర్ హోదా ఉందా రాహుల్ గాంధీ. అట్లానే మన కాంగ్రెస్ పార్టీ 99 సీట్లకు ఎదిగింది. అంటే 543లో ఐదో వంతు కాకుండా కొంచెం తక్కువ 18% సీట్లు ఉన్నాయి వాళ్ళు. కనుక మిగతా పక్షాలతో కలుపుతుంటే 230 స్థానాలు అన్ని కలిపి ఉన్నాయి. ఏది మిత్రపక్షాలు అన్ని కలిపి ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎం, తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే కలుపుకోండి. అటువంటిప్పుడు బీజేపీకి ఒంటరిగా ఉంటే 240 స్థానాలు. అంటే బీజేపీకి ఒంటరిగా ఎన్ని సీట్లు అన్ని సీట్లు ఆల్మోస్ట్ 10 ఎక్కువ తక్కువ కూటమి కూడా ఉన్నాయి కదా. అటువంటిప్పుడు ఎంత ప్రతిపక్ష స్థానం ఎట్లా ఉండాలి? గట్టిగా ఉండాలి, బలంగా ఉండాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగట్టాలి. కానీ నిన్నగాక మొన్న పుట్టిన ఆన్లైన్ పార్టీగా పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ వీళ్ళు పట్టుకుంటారు. అసలు నీటి పరీక్షలు ఎట్లా జరపాలని ఇంత కూటమి కూర్చుంది కదా ఇంటి కూటమి. ఇప్పుడు అందరూ ఏం చేయాలి? నీటి పరీక్ష ఎట్లా చేస్తే బాగుంటుంది, మేము వస్తే అధికారంలోకి వచ్చి ఏం చేస్తాం అని ఒక పరిష్కారం చెప్తాం అనుకున్నాను. అది విడిచిపెట్టి కేవలం నీటి పరీక్షలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి కాదట్లేదు. రాజీనామా చేయమని డిమాండ్ నిన్న కాక మొన్న ఆన్లైన్ పార్టీ అదే డిమాండ్ చేసింది. దాని వెనక మీరు చేస్తుంది. కొన్ని మొదలన్నారా ఇప్పటిదాకా? అంటే ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ విధానాల పరంగా బీజేపీకి వ్యతిరేకించడంలో యత్నం అవుతుందండి. నాకు ప్రధాన ప్రతిపక్షం మీద చాలా గౌరవం ఉండాలండి. నెహ్రూ గారు లాంటి వాడు కూడా ప్రధాన ప్రతిపక్షం వీక్ గా ఉంటే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఉండేది. తానే ప్రతిపక్ష హోదామని చేసి తన మీద తానే విమర్శలు రాసుకున్న గొప్ప నాయకుడు ఆయన నెహ్రూ గారు. కానీ అటువంటి దేవుడు వాళ్ళు విడిచిపెట్టి తాము స్వోత్కర్ష, పరనింద, ఆత్మస్థుతి సరైనది కాదు. మోడీ ప్రభుత్వం చేస్తున్న చర్యలను, అందులో ప్రజా వ్యతిరేక చర్యలను, విధానాలను ఎండగట్టాల్సిన ప్రతిపక్షం కేవలం ఈ 3-4 అంశాలకు పరిమితమైన అంశాలకు, ఉపరితల అంశాలకు పరిమితం అయితే రేపు పొద్దున వాళ్ళు ఎట్లా ఎదుర్కోగలుగుతారు మోడీ గారిని అనే సంశయం వస్తుంది. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం వీక్ గా ఉంటే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రతిపక్షం ప్రతి దాన్ని ప్రజల తరఫున కొట్లాడే పరిస్థితి రావాలి. అప్పుడు మాత్రం సాధ్యం ఉంది అనుకున్నాను. ఈ మీటింగ్ నేను బాగా ఊహించిన. వచ్చేది ఆగస్టులో హైదరాబాద్ మీటింగ్ ఉంది అంటున్నారు. ఆ తర్వాత ప్రతి 2 నెలలకోసారి చేస్తాం అనుకుంటున్నారు. మంచిది. ఎక్కువసార్లు కలిస్తే ఎక్కువ అంటే మనం ఏమంటారు దాన్ని అధికస్తే అధికం ఫలమని సామెత. 2 నెలలకోసారి కలిస్తే కనీసం పర్సనల్ గా ట్యూన్ అవుతారు. నాయకుల మధ్య ట్యూన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మంచిది. కలిసి ఆయన ప్రయత్నం చేయండి. మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఏమైనా ప్రజా వ్యతిరేక చర్యలు ఉంటే ప్రజాబాహుల్యంతో పాటు మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఎదిరిస్తే మంచిదని నా ఉద్దేశం.